నిన్న అనంతపురంలో జరిగినటువంటి టీడీపీకి సంబంధించిన పయ్యావుల కేశవులు గారి అనుచరులు ఒక అంధురాలైనటువంటి సుధమ్మ అనే వ్యక్తి ఇంటి ముందు తొట్టిని ఏర్పాటు చేయొద్దు, నాకు అడ్డంకిగా ఉంటుంది, నేను అసలే చాలా పేద కుటుంబంలో జన్మించిన దాన్ని, నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి నా స్థలాన్ని ఆక్యుపేషన్ చేసుకోవద్దు, దానికి నేను అంగీకరించను అనే ఒక అన్న ఆ మాటలను తీసుకొని ఒక టీడీపీ నాయకుడు, అది పయ్యావుల కేశవ్ గారు అనుచరుడైనటువంటి ఒక జన్మభూమి కమిటీ నెంబర్ అయ్యుండి కూడా అతను ఒక ఆడ వ్యక్తి అని కూడా చూడకుండా ఆవిడ్ని పైచాచికంగా కాలుతో కొట్టి, చెప్పు కాలుతో కొట్టి ఆవిడ్ని ఎంతో నీచంగా వ్యవహరించిన తీరుని అన్ని మీడియాలు చూపించాయండి. ఈ విధమైన దుశ్చర్యలు టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళా అధికారిని విషయంలో కూడా ఇలాగే జరిగింది. వనజాక్షి గారి విషయంలో కూడా వాళ్ళు మీరు అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారు, ఇది తప్పు అని చెప్పిన ఆ అధికారిని కూడా అదే విధంగా చేసుకొని ఎమ్మెల్యే గారు అక్కడ ఉండగానే తన అనుచరులు ఎమ్మెల్యే గారితో కలిసి ఆవిడని కూడా ఎంతో అవమానించిన విషయం మీ మీడియా ముఖంగా ఆవిడ వారి భర్తతో కలిసి మీడియా ముందే గగ్గోలు పెట్టినా కానీ ఆవిడకి ఇంతవరకు న్యాయం చేసిన పరిస్థితులు ఎక్కడా కనబడలేదండి. అలాగే కాల్మనీ వ్యవహారాల్లో ఎంతో మంది మహిళలను ఆ వ్యవహారాల్లో ఇరికించి పైచాచిక ఆనందాన్ని పొందిన వ్యక్తులు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అవటమే గమనించాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాము. అలాగే లోకేష్ బాబు ఒక భారతీయ సంస్కృతిని మరిచి బికినీ ఫెస్టివల్ అంటూ ఆడవాళ్ళ గౌరవాన్ని కించపరిచే విధంగా బీచ్ ఫెస్టివల్స్ అంటూ పెట్టి నిర్మించాలని చెప్పి వారు ఒక కార్యక్రమాన్ని నిర్మించాలని చెప్పి సందేశం ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ఈ యొక్క ప్రజలు గమనించాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం చెప్పి నాకు కోరుతా ఉన్నామండి. అంతే